హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే మనం చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చూసేయండి, ఓకేనా? APpsc పోలీస్ డిఎస్సి ఉద్యోగాలను భర్తీ చేయాలి అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది, చూద్దాము. సమగ్ర శిక్ష అభియాన్ ఒక నోటిఫికేషన్ విడుదల చేసిందండి. అంతేకాకుండా ఏపీ మోడల్ స్కూళ్ళలో కూడా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు, దాని గురించి చూద్దాం. నెక్స్ట్, ఏపీ క్రీడా శాఖలో ఉద్యోగాలు విడుదల, వాటిని గురించి చూద్దాము. అంగట్లో సూపర్వైజర్ పోస్టులు 10 లక్షలు మాత్రమే అంటూ ఒక ఆర్టికల్ అయితే ప్రచురించడం జరిగింది, దానికి సంబంధించిన వివరాలు కూడా చూద్దాము. సో అభ్యర్థులందరికీ ఒక చిన్న మనవి అండి, ఎవరైతే లాంగ్ టర్మ్లో APpsc కావచ్చు, పోలీస్ కావచ్చు, సచివాలయాలకు కావచ్చు ప్రిపేర్ అవుతున్నారో మరి వారి కోసము ఏపీ హిస్టరీ మెటీరియల్ అయితే చాలా పర్ఫెక్ట్గా అకాడమీ బుక్స్తో రూపొందించి అందజేస్తున్నామండి. సో దానికి సంబంధించిన వివరాలు చూసి వివరాల్లోకి వెళ్దాం, ఓకే? సో గైస్, ఏపీలో ఉన్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి జాబ్ ఆస్పిరెంట్స్కి చాలా అంటే చాలా మంచి అవకాశాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. మరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర కంప్లీట్గా చాప్టర్ వైజ్ ఉంటాయండి. గ్రూప్స్ లెవెల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అంతేకాకుండా సచివాలయం అభ్యర్థులకు, పోలీస్ అభ్యర్థులకు చాలా పర్ఫెక్ట్గా యూజ్ అయ్యేటువంటి టాపిక్ అండి. మనకు ఏపీ హిస్టరీ నుంచి దాదాపుగా 15 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అండి, ఓకేనా? కాబట్టి దీనికోసం చాప్టర్ వైజ్ బిట్స్ అయితే 1500 ఉంటాయండి. ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా 750 బిట్స్ ఉంటాయి. గ్రూప్ 1, 2, 3, 4 పోలీస్ అండ్ సచివాలయం అందరికీ కూడా ఉపయోగపడతాయండి. ఇవి కంప్లీట్గా తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని తయారు చేయడం అయితే జరిగిందండి. కంప్లీట్గా ప్రొఫెషనల్ చేశారు దీన్ని, ఓకేనా? మరి కావాలనుకున్న వారు 170 రూపీస్ అండి ఇది. సో కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని సేమ్ నెంబర్ వాట్సాప్కి పంపిస్తే మీకు వితిన్ 1 అవర్లో PDF పంపడం జరుగుతుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ ఇస్తానండి, యాప్లో కూడా PDF ఉంటుంది, అక్కడ నుంచి కూడా మీరు కొనుగోలు చేయవచ్చు, ఓకేనా? చాలా మంచి అవకాశం అండి, ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. సో ఫ్రెండ్స్, ముందుగా ఉన్న నోటిఫికేషన్ చూసినట్లయితే ఉద్యోగాల భర్తీ చేపట్టాలి. రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ వెంటనే చేపట్టాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP రాష్ట్ర కార్యసమితి సభ్యుడు కోడూరు మల్లికార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నగరంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ, పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలన్నారు. పరిశ్రమలను ఆహ్వానించి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలని కూడా ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పటికే రాష్ట్రంలో చాలామంది ఏజ్ కూడా దాటిపోతుందండి. ఇప్పటికి రిక్రూట్మెంట్ ఒక సచివాలయం తప్ప మిగిలిన రిక్రూట్మెంట్ జరగక చాలా రోజులైతే అవుతుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరగాలి, నోటిఫికేషన్లు అన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి మన ఛానల్ తరపున అయితే కోరుకోవడం అయితే జరుగుతుందండి. సో నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ APsRTCలో కొన్ని రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయంటూ తెలుస్తుందండి. ప్రజా రవాణా సిబ్బంది లేక హైరాణ, 15 ఏళ్లుగా కొత్త నియామకాలు లేవు, ఉన్న సిబ్బందిపై అధిక పని భారము అంటూ ఇక్కడైతే తెలుస్తుంది. ఈ ఆర్టికల్ మనకి కడప నుంచి రావడం జరిగింది. సో వందల సంఖ్యలో మరి ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయండి. సో అదేంటి, డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, ఇతర క్లరికల్ సిబ్బంది కావచ్చు, ఓకేనా? ఇవంతా కూడా కొరతగా ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. మరి పొద్దుటూరు డిపోల పరిధిలో 426 RTC, 192 అద్దె బస్సులు నడుపుతున్నారు. గత కొన్నేళ్లుగా సిబ్బంది కొరత అయితే ఉంది. మరి 1012 మంది డ్రైవర్లు అవసరం కాగా 874 మంది, 906 మంది కండక్టర్లు ఉండాల్సి ఉండగా 878 మంది ఉన్నారు. దీంతో ఉన్నవారితోనే మరి ఈ యొక్క రిక్రూట్మెంట్, అంటే ఎలాంటి రిక్రూట్మెంట్ లేకుండా ఉన్నవారితోనే మరి కాలం వెళ్ళదీస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఉన్నవారిపైన భారం పడుతుంది అన్నట్లుగా ఇక్కడైతే తెలియజేశారు.
సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఏపీ మోడల్ స్కూల్లో ఉద్యోగాలకు సంబంధించి 23-24 తేదీల్లో ఉద్యోగ నియామకాలకు డెమోలండి. చాలా ఇంపార్టెంట్. ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో, ప్రజెంట్ అయితే డిఎస్సి నోటిఫికేషన్ కొంచెం టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి మరి ఏపీ మోడల్ స్కూల్స్లో ఒప్పంద ప్రాతిపాదికన టీజీటీ పోస్టుల నియామకానికి గాను ఈ నెల 23-24 తేదీల్లో డెమోలు నిర్వహిస్తున్నట్లుగా ఆర్జేడీ జ్యోతి కుమారి గారు తెలిపారు. మరి రోస్టర్ విధానం ప్రకారం 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను పిలుస్తున్నారు. ఓకేనా. అర్హులు ఇప్పటికే సమాచారం అందించినట్లుగా ఆయా తేదీలో విశాఖపట్నంలోని మధురవాడ వద్ద ఉన్న చంద్రంపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలకు 8 గంటలకు హాజరు కావాలని తెలిపారు. అర్హుల జాబితా development.netలో అందుబాటులో ఉంటుందని వారు స్పష్టం చేయడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ అండి, అందరూ కూడా ఉపయోగించుకోవాలి, మంచి అవకాశము. నెక్స్ట్ కర్నూలు నుంచి వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ అండి ఇది. సో కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఉన్న కేజీబీవీలో కుక్, వాచ్మెన్, స్వీపర్ పోస్టులకు సంబంధించి రోజువారీ పద్ధతిలో పనిచేసేందుకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. ఇవన్నీ కూడా సమగ్ర శిక్ష అభియాన్ కిందకైతే వస్తాయండి. మరి 7వ తరగతి అర్హత ఉండాలన్నారు. 27వ తేదీలోగా సమీపంలోని కేజీబీవీలో ఉన్న ప్రిన్సిపాళ్లకు దరఖాస్తులు అందించాలని కూడా ఈ సందర్భంగా తెలపడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వారైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. కర్నూలు జిల్లా నుంచి అయితే ఉందండి ఇది. కుక్, వాచ్మెన్ అండ్ స్వీపర్ పోస్టులు కేవలము 7వ తరగతి పాస్ అయి ఉన్నటువంటి వారికి ఉంటుందండి. కుక్కుకి అయితే కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఓకే. నెక్స్ట్ వాచ్మెన్కి ఏం అవసరం లేదు, కొంచెం ఏజ్ ఉన్న వారైతే అప్లై చేసుకోవచ్చండి. సో ఎవరికైనా తెలిసిన వారు ఉంటే తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ ఏంటి అంటే అంగన్వాడీ పోస్టులు అంటూ ఇక్కడైతే ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారండి. 10 లక్షలు డిమాండ్. ఓకే. అంటే ఒక్కో పోస్టుకు అంటే చాలా సంవత్సరాల తర్వాత మనకి ఈ యొక్క స్త్రీ శిశు మంత్రిత్వ శాఖలో ఏంటి సూపర్వైజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. సో మరి దానికి బేరసారాలు పెడుతున్నట్లుగా 10 లక్షలకి ఇస్తున్నట్లుగా అయితే ఇక్కడ తెలియజేశారండి. సో ఇదైతే చాలా దారుణంగా అయితే చెప్పుకోవచ్చు. చాలా కష్టపడుతున్నటువంటి వారికి మాత్రము ఇలాంటి ఉద్యోగాలు లేకపోవడం అయితే చూడవచ్చు. 10 లక్షలు అంటే డబ్బున్న వారైతే వీటిని పెట్టుకుంటారు, లేదా లేని వారికి సో ఇలాంటి ఉద్యోగం అయితే ఉండకపోవచ్చు అంటే అయితే ఇక్కడ తెలియజేస్తున్నారు. చాలామంది వాపోతున్నారు. నెక్స్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. స్పోర్ట్స్ అథారిటీ నుంచి 2 నోటిఫికేషన్లు విడుదలయ్యాయండి. అందులో ఇది మొదటిది. ఓకే. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ అర్జెంట్లీ రిక్వైర్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండి. ఎలాంటి ఎగ్జాము ఉండదండి, ఎలాంటి ఫీ కూడా ఉండదు అప్లై చేసుకోవడానికి. సీనియర్ కన్సల్టెంట్ 2 ఉన్నాయి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 3 ఉన్నాయి. 24వ తారీఖు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుందండి. సో అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇంకా అప్డేట్ అయితే చేయలేదు, ఇది పేపర్ యాడ్ అయితే ఇచ్చారు. ఓకే. అప్లికేషన్ ఎండ్ డేట్ 7వ తారీఖు 10వ నెల, నెక్స్ట్ మంత్ ఎండ్ అవుతుంది. ప్లీజ్ చెక్ ద ఎలిజిబిలిటీ అండ్ ఎంగేజింగ్ టర్మ్స్ అండ్ కండిషన్, పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్, రెమ్యునరేషన్ యాజ్ పర్ మంత్ అండ్ అప్లికేషన్ ఎక్సెట్రా అట్ వెబ్సైట్ sports.ap.gov.inలో మీరైతే చూడవచ్చు అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా అప్డేట్ అయితే లేదు మరి. సో మీకైతే రేపు తెలియజేస్తానండి. మేబీ రేపు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయితే అవుతుంది. ఓకేనా. ఇంట్రెస్ట్ అంటే నాకు తెలిసి సీనియర్ కన్సల్టెంట్స్కి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి సో స్పోర్ట్స్ పైన అవగాహన అవసరం లేదు. అంటే ఇదేంటి అంటే జస్ట్ డిగ్రీ ఉన్న వారికైతే అవకాశం ఉంది. చూద్దాం, రేపైతే ఇది అప్డేట్ చేస్తాను మీకు. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే ఇంకొక నోటిఫికేషన్ వచ్చిందని చెప్పాను కదా, అది కూడా చూద్దాము. సో కావాలంటే ఈ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చూడండి. మ్యాన్ పవర్ అపాయింటింగ్ ఇన్ APTWRIES స్పోర్ట్స్ స్కూల్ ఆన్ హానరోమస్ బేసిస్, అంటే కాంట్రాక్ట్ బేసిస్లో కూడా తీసుకోబోతున్నారు. వేకెన్సీస్ ఏంటంటే ఇక్కడ మరి కోచ్ల నియామకం అండి. ఓకేనా. కోచ్ల నియామకం మొత్తము వివిధ విభాగాల్లో 23 అయితే ఉన్నాయండి. అనంతపురము, నంద్యాల, ప్రకాశము, గోదావరి డిస్టిక్, మన్యం డిస్టిక్, నెక్స్ట్ మన్యం డిస్టిక్, పార్వతీపురము. సో ఈ విధంగా మరి ఆర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, వాలీబాల్. సో ఇందులో నిష్ణాతులైనటువంటి కోచ్ల నుంచి అయితే దరఖాస్తులు కోరుచుండడం మనమైతే చూడవచ్చండి. టెన్యూర్ వచ్చేసి ద ఎంగేజ్మెంట్ విల్ బీ ద పీరియడ్ ఆఫ్ 1 year. 1 year తర్వాత మళ్ళీ దీన్ని కంపల్సరీగా ఎక్స్టెండ్ చేస్తారు. ఓకే. సో అంతేకాకుండా శాలరీస్ కూడా బాగానే ఉంటాయండి. ఆఫ్ కోర్స్
టీఏడిఏ అలవెన్సెస్ కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. లీవ్స్ కూడా యాజ్ పర్ ద నామ్స్ ప్రకారం అయితే ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఎలిజిబుల్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ మే సబ్మిట్ దేర్ అప్లికేషన్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రోఫార్మా అటెండ్ ద అనెక్సర్ అంటూ మనకు తెలియజేశారు. చూద్దాం అది ఎలా ఉంటుందో అప్లికేషన్ ఫామ్ కూడా. సో సింపుల్గా మీరు ఈ మెయిల్ ఐడికి మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ని, సో అంతేకాకుండా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని సెండ్ చేయాల్సి ఉంటుంది. KISCE.AP@gmail.com దీనికైతే మీరు పంపాలి. 9వ తారీఖు 9వ నెల, అంటే ఇంకా టైం అయితే మెన్షన్ చేయలేదు, ఈ మంత్ ఎండ్ వరకు అయితే మీరు పంపుకోవచ్చు. ఓకేనా? సో మీ అంటే అప్లికేషన్ స్వీకరించిన తర్వాత ఇంటర్వ్యూకి అయితే కాల్ చేస్తారు. మరి అప్లికేషన్ ఫామ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఫోటో, మీ నేము, డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి మీరు ఏ లెవెల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, ముఖ్యంగా కోచ్ అంటే కంపల్సరీగా ఉండాలి కదా. సో ఏ విభాగంలో మీరు పనిచేశారు ఏంటి అని చెప్పేసి అవన్నీ కూడా మెన్షన్ చేసి, ఈవెంట్స్ ఇంటర్నేషనల్లోనా నేషనల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశారా, కోచ్ అంటే కంపల్సరీగా ఉంటుందా ఎక్స్పీరియన్స్, సో అలాంటి వారికి సో సైన్ చేయండి. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మెయిల్ చేస్తే సరిపోతుంది. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా షేర్ చేయండి. అంతేకాకుండా మన హిస్టరీ మెటీరియల్ ఎవరికైనా అవసరం ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్.